ఆశయంతో సత్సంకల్పంతో మొదలై అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా నిరాటంకంగా అవిరామంగా సాహిత్యాన్ని, సంస్కృతిని, నాటకాన్ని, కళల్ని, సాంస్కృతిక విశేషాలని, భాషాపరమైన అంశాలని, రచనలని, కవి సమ్మేళనాలని, కవిత్వాన్ని కూడా పద్య గేయ సంప్రదాయంలోంచి నిరంతరం ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు ఒక్కసారి ఈ 90 ఏళ్ల వేడుక ఈ వేదికే అనుకుందాం. అది నిజంగా ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళు, సాహితీ మేకల వారు, అంజయ్య గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ. కానీ ఈ సందర్భంగా 90 ఏళ్ళు అంటే 9 దశాబ్దాల నిరంతర సాహితీ, సాంస్కృతిక కళా ప్రస్థానాన్ని కొనసాగించిన సాహితీ మేఖలకి మరొక్కసారి మనందరి కరతాళ మధ్య వారికి శుభాకాంక్షలు. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దేశికుల బ్రదర్స్ గురించి చెప్పడానికంటే ముందు సంస్థ గురించి చెప్పాలనేంత ఉత్సాహం నాకులో కలిగింది. ఎందుకంటే నేను దీని మీద సాహితీ మేఖల మీద ఒక అబ్బాయి అరుణ్ అనుకుంటాను, అతను ఎంఫిల్ చేశారు, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సాహితీ మేఖల ఇన్ ప్రమోషన్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఇన్ తెలంగాణ. ఆయన చేసిన టాపిక్ అది. అంటే సాహితీ మేఖల అంటే మనం అనుకుంటాం ఇప్పుడు నాటకం విషయానికి రాగానే తెలంగాణలో అంతగా నాటకం లేదు, తెలంగాణలో అంతగా నాటకం లేదు అనే వారికి ఒక అత్యంత అద్భుతమైన సజీవమైన సమాధానం అంటూ ఉంటే అది సాహితీ మేఖల. ఎందుకంటే మన ఆధారాలతో చెప్పాలి, ఎవిడెన్షియరీ నోట్ కావాలి, ఏది చెప్పాలన్నా దానికి ఒక ప్రామాణికత ఉండాలి. సురభి నాటకాలంటే 136 సంవత్సరాలు, అది కచ్చి వనారస సోదరుడు, వనారస కుటుంబం నుంచి వచ్చింది అనేది క్లారిటీ ఉంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా అత్యంత అద్భుతంగా నాటక రచన, నాటక ప్రదర్శన, నాటకాల పరంగా ప్రజల పరమైన ఆదరణ అద్భుతంగా ఉందని చెప్పడానికి ఒక మనకు ఉదాహరణ కావాలి. ఆ ఉదాహరణని సజీవంగా మన కళ్ళ ముందు నేటికి ఇస్తున్న అద్భుతమైన సంస్థ సాహితీ మేఖలగా నాకు మొదట 2015లో ఈ విషయం తెలిసింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దట్ వెరీ మూమెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటి మన ధర్మపురిలో కూడా ఒకటి ఉంది, అది వాళ్ళ 80 ఏళ్ల వేడుకల్ని మనమే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా అద్భుతంగా చేసే సంకనపట్ట నర్సయ్య గారి సారథ్యంలో జరిగింది. సో అలా అంటే తెలంగాణ ప్రాంతము అద్భుతంగా ప్రతి అంశంలో, సాహిత్యంలో, సంస్కృతిలో, కళల్లో, జానపద కళల్లో, అలాగే శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అంశాలలో, సంస్కృత పదపరమైనటువంటి అంశాలలో, అన్ని అంశాలలో కూడా ఎంతో ముందున్నప్పటికీ వేరు కారణాల వల్ల దానికి సంబంధించిన గుర్తింపు కానీ గౌరవం కానీ దొరకని ఒక పరిస్థితి నుంచి ఇప్పుడు తెలుగు మొత్తం వ్యవస్థలో, తెలుగు సాహితీ ప్రస్థానంలో, తెలుగు సాహిత్యం యొక్క మొత్తం విస్తరణలో కూడా తెలంగాణ జాతి కవులు, కళాకారులు, సాహితీవేత్తల కృషి యొక్క గుర్తింపు ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించినప్పటి నుంచి అద్భుతంగా జరుగుతుంది. ప్రపంచ తెలుగు మహాసభలు కూడా అందుకు ఉదాహరణ. సో అక్కడ కూడా మనం మెన్షన్ చేసిన ప్రధానాంశం కూడా ఏంటంటే తెలుగు సాహిత్యంలో తెలంగాణ కవులు, సాహితీవేత్తల యొక్క కృషి ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన ప్రయత్నం 2017 డిసెంబర్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో జరిగింది. ఆ సందర్భంలో కూడా సాహితీ మేఖల సంస్థని అత్యంత అద్భుతంగా గౌరవించుకోవడం, గుర్తించుకోవడం, గమనించుకోవడం, వారి కృషిని కొనియాడడం జరిగింది. సో ఇలా అంబడిపూడి వెంకటరత్నం శాస్త్రి గారి మనోఫలకంలోంచి ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా, మేధో శిశువులాగా మొదలైన ఒక బిందువు ఇప్పుడు సింధువులా కొనసాగి 90 ఏళ్ల నుంచి వివిధ రకాల సాహిత్య, సాంస్కృతిక కళా కార్యక్రమాలని నిరంతరంగా కొనసాగిస్తూ మొక్కవోని దీక్షతో, పట్టుదలతో కొనసాగడం అనేది అద్భుతమైన విషయం. సో ఇదంతా జరుగుతోంది కరెక్టే. మనం ఎంత ఆశ్చర్యపడుతుంది, నాకు గొప్ప ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే వెనెవర్ వీఆర్ ఆర్గనైజింగ్ వన్ ఈవెంట్ ఆర్ వన్ డ్రామా ఆర్ వన్ కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్, ఎట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ఆల్రెడీ ఫోకస్డ్ ఆన్ డాక్యుమెంటింగ్ ద థింగ్స్. పబ్లికేషన్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేశారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి తెలంగాణ మొత్తం మీద. ఇప్పుడు తెలంగాణనే కాదు, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వందలాది సంస్థలు, కానీ వందలాది సంస్థలు కార్యక్రమాన్ని నిర్వహించడం వరకు చూపినంత ఆసక్తి ఆ తర్వాత వాటిని డాక్యుమెంట్ చేయడం కానీ, పుస్తకాల ప్రచురణ విషయంలో కానీ అంతగా చూపించిన దాఖలాలు అతి తక్కువ. అలాంటి దానికి తొలినాళ్లలోనే తొలి సంవత్సరమే శ్రీకారం చుట్టి ప్రణయవాహిని అనే పుస్తకంతోనే 1934లోనే ప్రచురణ మొదలెట్టడం అనేది ఒక అద్భుతమైన మంచి శ్రీకారం అని, అద్భుతమైన శ్రీకారం అని. అంటే అక్షరంతోనే మొదలెట్టడం, ఒకవైపు కళలు, మరొక వైపు అక్షరం, ఈ రెండింటినీ ఏకకాలంలో కొనసాగించడం అనే ఒక సత్ సంప్రదాయానికి, శుభ సంకల్పానికి అది తెరదీయడం జరిగింది సాహితీ మేఖల. అంతేకాదు నాకు ఒకటి గమ్మత్ అనిపించింది ఏంటంటే, అంజయ్ గారు మీరు యూ మస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ కనెక్టెడ్ విత్ దిస్ పర్టికులర్ సాహితీ మేఖల నౌ. అంటే మీరు 90 ఏళ్ల సందర్భంగా మీరు దీనికి బాధ్యత వహిస్తున్నందుకు ఎంటైర్
కమ్యూనిటీ అండ్ ద టీమ్ అండ్ కోర్ కమిటీ ఆఫ్ సాహితీ మేఖల అండ్ అంజయ్య గారు, మీరందరూ కూడా ఒక్కసారి మీ మీ ఛాతిని ఒక 2 ఇంచులు పెంచుకోవాల్సి నిజంగా. అంటే అదృష్ట గర్వంగా, అరే ఏది ఒక 90 ఏళ్ళ వ్యవస్థ మన ఏలుబడిలో అంటే మన హయాంలో జరుగుతుంది అన్నప్పుడు ఎంత గొప్ప విశేషం అది. సో అందుకని అలాంటి ఒక సందర్భంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక పుస్తకం వేశారు వాళ్ళు, మైనా కథ అని పుస్తకం వేశారు. ఇప్పుడు 1934, 35, 36 ఆ ప్రాంతంలో వేశారు. ఆ మైనా కథ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియని ఒక విస్తృతమైన కథ. 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే వీళ్ళందరూ కూడా ఇవన్నీ చేశారనేది మనకు తెలిసిన సత్యం, చరిత్ర. దాంట్లో నానా సాహెబ్ అనే ఒక మంచి అద్భుతమైన వీరుడు ఉన్నాడు. ఆయన వీరుడికి సంబంధించిన కూతురు ఒక ఉంది. అసలు ఇది ఎవరికి అంతగా చరిత్రలో నిక్షిప్తం కాని విస్తృతమైన గాథ. ఈ గాథని ఒక కథ రూపంలో చేసి దాన్ని అత్యంత అద్భుతంగా మైనా కథ అని పెట్టి ఆమె సజీవ దహనం చేశారు. అంటే తొట్టతొలి అంటే స్వాతంత్రం కోసం అసువులు బాసిన తొట్టతొలి అమరురాలు అంటూ ఉంటే బహుశా ఖచ్చితంగా ఆ మైనానే అవుతుంది. బట్ ఇదంతా చరిత్రలో అది నిజంగా రీడిఫైన్ చేయాల్సిన పరిస్థితి, రీస్ట్రక్చర్ చేయాల్సిన పరిస్థితి. దాన్ని సరే చాలా మంది విస్మరించారా, దాన్ని గమనించారా, ఆ విషయం పక్కకు పెడితే ఆ గాథని తీసుకొని దాన్ని ఒక అత్యంత అద్భుతమైన రసవంతమైన కావ్యంగా దాన్ని మలిచి దాన్ని సాహితీ మేఖల ద్వారా ప్రచురించడం అనేది అద్భుతమైన విశేషం. అలా మొదలెట్టి ఇప్పుడు సుందరారామం అనేది 103వ పుస్తకం. చూడండి ఎంత అద్భుతమైన జర్నీ. 90 ఏళ్ళు 103 పుస్తకాలు. ఇది సాహితీ మేఖల రికార్డు, మామూలు రికార్డు కాదు. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రాలలో, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో ఇన్ని పుస్తకాలు ప్రచురించిన ఒక్క సంస్థ ఇంతవరకు లేదనైతే నేను భావిస్తున్నా. అందుకని అలాంటి సాహితీ మేఖల సంస్థకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సుందరారామం ఈరోజు 3 పుస్తకాలు ముచ్చటగా మంచిగా చక్కగా త్రిమూర్తులు లాంటి 3 పుస్తకాలు, త్రిగుణాలు